సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి రానున్న డిఎస్సికి సంబంధించి ఉపయోగపడే విధంగా గణిత మ్యాథమెటిక్స్కి సంబంధించి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో టెక్స్ట్ బుక్ల ఆధారంగా ఈ ప్రశ్నల్ని లైవ్ అండ్ క్విజ్ రూపంలో మీకైతే అందించడం జరుగుతుంది. ప్రతి ప్రశ్న చదివిన తర్వాత ఒక 30 సెకండ్ల టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి మ్యాథమెటిక్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి కాబట్టి మీరు వీడియోని మయాన్ క్లిక్ చేసి ఫస్ట్లో పెట్టుకుని ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసుకున్నా పర్లేదు. వీటికి ఎలా ఆన్సర్ ఇస్తారు, ఎంత సమయం తీసుకుంటారు అనేది మీ ఇష్టం. ప్రతి ప్రశ్నకి కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ అనేది పోస్ట్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఎగ్జామ్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. మనకి మొదటి ప్రశ్న బిలియన్కు సమానమైంది ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఉంది. సంఖ్యా పరిచయం ఈ టాపిక్ నుంచి ప్రశ్న. మనకి ఆప్షన్ 1 వచ్చేసరికి 10 మిలియన్స్, ఆప్షన్ 2 100 మిలియన్స్, ఆప్షన్ 3 1000 lakhs, ఆప్షన్ 4 వచ్చేసరికి 10,000 lakhs. మరి మీ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న రెండవ ప్రశ్న 3/5కు సమానమైన భిన్నం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 5/3, ఆప్షన్ 2 9/25, ఆప్షన్ 3 వచ్చేసరికి 9/15, ఆప్షన్ 4 13/15. మరి మీ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న మూడవ ప్రశ్న -62, -37, -12 డాష్ క్రమంలో తర్వాత సంఖ్య ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 25, ఆప్షన్ 2 13, ఆప్షన్ 3 0, ఆప్షన్ 4 -13. మరి మీ ఆన్సర్ తదుపరి ప్రశ్న నాలుగవ ప్రశ్న ఒక సంఖ్యను రెట్టింపు చేసి 10 తీసివేయగా 32కు సమానమైన ఆ సంఖ్య ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 32, ఆప్షన్ 2 21, ఆప్షన్ 3 11, ఆప్షన్ 4 10. మరి మీ ఆన్సర్ తదుపరి ప్రశ్న ఆరవ ప్రశ్న ఒక కోణం తన సంపూరక కోణమును 4 రెట్లు అయినా ఆ కోణం కొలత ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 36 degrees, ఆప్షన్ 2 72 degrees, ఆప్షన్ 3 108 degrees, ఆప్షన్ 4 144 degrees. మరి మీ ఆన్సర్ తదుపరి ప్రశ్న ఏడవ ప్రశ్న తరగతులు 125 to 150, 150 to 175, 175 to 200 డాష్ల తరగతి పొడవు అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 150, ఆప్షన్ 2 175, ఆప్షన్ 3 25, ఆప్షన్ 4 -25. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పొందుపరచండి.
తదుపరి ప్రశ్న 8వ ప్రశ్న. నీరజ 7 PM నుండి 8:15 PM వరకు చదివిన ఆమె చదవటానికి కేటాయించిన సమయం నిమిషాల్లో అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. 45, 60, 75, 115. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. తదుపరి ప్రశ్న 9వ ప్రశ్న. 20 టన్నుల ఇనుము ఖరీదు 6,05,560 కిలోల ఇనుము ఖరీదు రూపాయల్లో ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్గా మీకు 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పొందుపరచండి. తదుపరి ప్రశ్న 10వ ప్రశ్న. ఒక లారీ 297 కిలోమీటర్లు ప్రయాణించడానికి 54 లీటర్ల డీజిల్ అవసరమైన 550 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి అవసరమైన డీజిల్ లీటర్లలో అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 100, ఆప్షన్ 2 50, ఆప్షన్ 3 వచ్చేసరికి 25.16, ఆప్షన్ 4 25. మరి మీ ఆన్సర్? తదుపరి ప్రశ్న 11వ ప్రశ్న. 3, 4 మరియు 9ల యొక్క మొదటి 3 సామాన్య గుణిజాల మొత్తం ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఇచ్చున్నారు. ఆప్షన్ 1 108, 2 144, ఆప్షన్ 3 216, ఆప్షన్ 4 252. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పొందుపరచండి. తదుపరి ప్రశ్న 12వ ప్రశ్న. 12,000 సంవత్సరాలకి 10% వడ్డీ రేటు చొప్పున ఒక నెలకు అయ్యే వడ్డీ రూపాయల్లో అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్గా 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పొందుపరచండి. తదుపరి ప్రశ్న 13వ ప్రశ్న. 2:3ను శాతంగా మార్చగా అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్గా 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పొందుపరచండి. తదుపరి ప్రశ్న 14వ ప్రశ్న. క్రింది త్రిమితీయ ఆకారంలో శీర్షం లేనిది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది.
ఆప్షన్ 1 శంకు, ఆప్షన్ 2 గోళం, ఆప్షన్ 3 పిరమిడ్, ఆప్షన్ 4 పటకం. మరి మీ ఆన్సర్? తదుపరి ప్రశ్న 15వ ప్రశ్న. ఒక దీర్ఘ చతురస్రం మరియు వృత్తాకారాల యొక్క వైశాల్యాలు సమానం. దీర్ఘ చతురస్రం యొక్క కొలత 14 సెంటీమీటర్లు, 11 సెంటీమీటర్లు అయిన వృత్త వ్యాసార్థం సెంటీమీటర్లలో అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పొందుపరచండి. తదుపరి ప్రశ్న 16వ ప్రశ్న. 250 మీటర్ల భుజంగల ఒక చతురస్రాకార పార్కు చుట్టూ కంచి వేయటానికి మీటర్కు 20 రూపాయల వంతున అయ్యే ఖర్చు రూపాయల్లో అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఇచ్చున్నారు. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పొందుపరచండి. తదుపరి ప్రశ్న 17వ ప్రశ్న. 1 కిలోమీటర్కు మిల్లీమీటర్లు ఎన్ని ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ అయితే కామెంట్ రూపంలో పొందుపరచండి. తదుపరి ప్రశ్న 18వ ప్రశ్న. జ్యామితీయ పెట్టిలో త్రిభుజాకారంగా ఉండే పరికరం పేరేంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కోణమానిని, వృత్తలేఖిని, విభాగిని, మూలమట్టం. మరి మీ ఆన్సర్? తదుపరి ప్రశ్న 19వ ప్రశ్న. 2 సమాంతర రేఖల మధ్య కోణం ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 0 డిగ్రీస్, ఆప్షన్ 2 90 డిగ్రీస్, ఆప్షన్ 3 180 డిగ్రీస్, ఆప్షన్ 4 270 డిగ్రీస్. మరి మీ ఆన్సర్? తదుపరి ప్రశ్న 20వ ప్రశ్న. ఒక చతుర్భుజంలో 3 కోణాలు వరుసగా 55 డిగ్రీలు, 65 డిగ్రీలు మరియు 105 డిగ్రీస్ అయిన 4వ కోణం ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది.
ఆప్షన్ 1 85 degrees, ఆప్షన్ 2 105 degrees, ఆప్షన్ 3 115 degrees, ఆప్షన్ 4 135 degrees. మరి మీ ఆన్సర్? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ముఖ్యంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి ఉపయోగపడే విధంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న టెక్స్ట్ బుక్ల ఆధారంగా మీకు ఈ బిట్లను అయితే అందించడం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో చాలా లైవ్ టెస్టులు, క్విజులు, అదేవిధంగా లైవ్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాం. ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి. ప్రతి వీడియో కూడా మీకు 100% ఉపయోగపడుతుంది. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ప్రతి ఒక్కరు వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే మంచి సపోర్ట్ ఒక లైక్ మాత్రమే. ఈ వీడియోకి ఒక 250 లైక్లు అయితే టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్.